ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: గిరిజన వర్గాల అభివృద్ది జాతీయ ప్రాధాన్యతని భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్లోని జుమూయిలో జరిగే జనజాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు 6 విధానాలను రూపొందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో నూతన విధానాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ శిక్షణను ప్రారంభించనున్నట్లు రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వార్తల వివరాలు: గిరిజన వర్గాల అభివృద్ది జాతీయ ప్రాధాన్యతని భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా రాష్టపతి గత సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులు కూడా అభివృద్ది చెందినప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని అన్నారు. జాతీయ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో గిరిజనులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని రాష్టపతి వివరిస్తూ, जनजातीय गौरव तथा संविधान के आदर्शों के प्रति देश में नई चेतना का संचार हो रहा है तथा इस चेतना को कार्यरूप दिया जा रहा है। ये भावना जनजातीय समाज सहित पूरे देश के उज्जवल भविष्य का आधार बनेगी। 2 वर्ष पहले झारखंड राज्य में स्थित भगवान बिरसा मुंडा के गांव उलीहातू में जाकर उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का सौभाग्य मुझे मिला था। पिछले वर्ष जनजातीय गौरव दिवस के अवसर पर प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने भी ओलीहातू जाकर भगवान बिरसा मुंडा का आशीर्वाद लिया. జార్ఖండ్ ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవ ఉద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా జయంతి ఈరోజు. భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దులైన ఈయన 1875 నవంబర్ 15న జార్ఖండ్ ప్రాంతంలోని చోటానగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించారు. సాంఘిక సంస్కరణల ఆవశ్యకత గురించి తెలుపుతూ వనవాసీల జీవితాలలో వెలుగులు నింపేందుకు బిర్సా నిరంతరం శ్రమించారు. బ్రిటిష్ వారి అకృత్యాలపై తిరుగుబాటు చేసిన బిర్సా ముండా 1900 సంవత్సరం జూన్ 9న అసువులు బాశారు. దేశ స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసిన భగవాన్ బిర్సా ముండా జయంతిని కేంద్ర ప్రభుత్వం జనజాతీయ గౌరవ దివస్గా నిర్వహిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బీహార్లోని జుమూయిలో జరిగే జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో పాల్గొంటారు. ధర్తీ ఆభా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భగవాన్ బిర్సా ముండా గౌరవార్థం స్మారక నాణ్యాన్ని, స్మారక తపాలా బిళ్లను ప్రధానమంత్రి విడుదల చేస్తారు. అదేవిధంగా గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, గిరిజనుల అభివృద్ది కొరకు 6,640 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు 6 విధానాలను రూపొందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్ పాలసీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తులు పారిశ్రామిక వాడాలను ఏర్పాటు చేస్తే వారికి సహకారం అందిస్తామని చెప్పారు. యువతకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలుపుతూ, ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని వస్తే వారి బిజినెస్ కూడా సుజావుగా జరిగే అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అప్రూవల్స్ అన్ని రియల్ టైంలో ఇస్తాం. అవసరమైతే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫెసిలిటీ కూడా ఇచ్చి ఏదైనా కానీ మామూలు విషయాలైతే ఆటోమేటిక్గా క్లియర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ దగ్గర అన్ని రంగాల్లో కలిపి ఒక 30 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో నూతన విధానాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ క్రీడా మైదానంలో రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో గత సాయంత్రం నిర్వహించిన బాలల దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ రాష్టంలోని గురుకులాల్లో విద్యార్థులకు కలుషిత ఆహారం అందజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 10 నెలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 600 కోట్ల రూపాయలను ఖర్చు చేసి పాఠశాలల్లో మరమ్మతులు, మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. 5,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా సమీకృత పాఠశాలలను వచ్చే ఏడాదిలోపు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో త్వరలో వెలువడనున్న మెగా డీఎస్సీకి సంబంధించిన శిక్షణ తీసుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారి కోసం బీసీ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ కేంద్రాలను ప్రారంభిస్తామని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. రేపటి నుంచి 26 జిల్లా కేంద్రాల్లో ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో 200 మంది అభ్యర్థుల చొప్పున 5,200 మందికి ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ కేంద్రాల్లో బీసీలకు 66, ఎస్సీలకు 20, ఎస్టీలకు 14% చొప్పున ప్రవేశాలను కేటాయించామని, వీరితో పాటు ఆర్థికంగా మరింత వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో 520 సీట్లు అదనంగా కేటాయించామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు జారీ చేసిన నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. రాష్ట ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై మండలి చైర్మన్ అనర్హత వేటు నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ వేయగా మండలి చైర్మన్ నిర్ణయం చెల్లదని, ఆయన ఎమ్మెల్సీగా కొనసాగవచ్చని తీర్పును వెల్లడించింది. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, లఖనౌల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రత్యేక రైలు ఈ సాయంత్రం 7:05 సికింద్రాబాద్లో బయలుదేరి ఆదివారం సాయంత్రం 6 గంటలకు లఖనౌ చేరుకుంటుంది అని తెలిపింది. తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు 18వ తేదీన లఖనౌలో ఉదయం 9:50 బయలుదేరి 20వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని వెల్లడించింది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్, గయా, వారణాసి, అయోధ్య మీదుగా లఖనౌలో ఆగుతుందని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన 30% పూర్తయిందని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న గణన కార్యక్రమంలో భాగంగా నిన్న బంజారాహిల్స్లో ఒక కుటుంబానికి సంబంధించిన వివరాలను మంత్రి నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో జరుగుతున్న కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రజలందరూ వివరాల నమోదుకు సహకరించాలని, అధికారులు తీసుకుంటున్న వివరాలు గోప్యంగా ఉంటాయని చెప్పారు. ప్రజల స్థితిగతుల్లో మార్పు తీసుకువచ్చి ఆదర్శవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ గణన దోహదపడుతుందని మంత్రి వివరించారు. సిక్కుల మత గురువు గురునానక్ జయంతి నేడు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జయంతిని జరుపుకుంటారు. సిక్కులకు ఇది అతి ముఖ్యమైన పండుగ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. గురునానక్ జయంతిని గురుపురల్ లేదా ప్రకాశ్ పర్వ్ అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఉండే సిక్కులందరూ గురువుకు సంబంధించిన కీర్తనలు ఆలపిస్తారు. వైద్య చికిత్స, ఫార్మా రంగంలో కృత్రిమ మేధ, ఏఐ ప్రాముఖ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఈ నెల 18న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏఐ ఇన్ హెల్త్ కేర్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని రాష్ట ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా నిన్న హైదరాబాద్లో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లైఫ్ సైన్సెస్ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నూతన పరిశోధనలను ప్రోత్సహించేందుకు త్వరలోనే నూతన విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారం కారణంగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన సంస్థలు, ఫార్మా ఉత్పత్తుల కేంద్రాలు హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 116వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 నంబర్కు ఈ నెల 22వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గిరిజన వర్గాల అభివృద్ది జాతీయ ప్రాధాన్యతని భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్లోని జుమూయిలో జరిగే జనజాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు 6 విధానాలను రూపొందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో నూతన విధానాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ శిక్షణను ప్రారంభించనున్నట్లు రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.